పెద్ద కష్టం కాదు, చిత్తశుద్ధి ఉండాలి. ఆ రోజు జీవోలు ఇచ్చి కనీసం రిక్వెస్ట్లు లేకుండా, పరిశీలన లేకుండా ఇష్టానుసారంగా మెడికల్ కాలేజీలు ఇచ్చారు. దానివల్ల ఎక్కడ భవనాలు లేవు. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఆడపిల్లలు నీ నియోజకవర్గం మెడికల్ కాలేజీలో ఆడపిల్లలకు హాస్టల్ లేక అవసరం పడుతున్నారు. ఇవన్నీ చెప్తే ఏదో మేము తప్పు మాట్లాడుతున్నాం అంటున్నారు. దయ ఉంచి మీకు అడుగుతున్నాను అధ్యక్ష, ఈ లిస్టానుసారంగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల గురించి ఒక పూట డిస్కషన్ పెట్టండి, బొమ్మలతో సహా. అవసరమైతే ఆయన ఎక్కడ మెడికల్ కాలేజీ కట్టాడో వీడియో అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టి కూడా ఇక్కడ చూపించాలి. మొత్తం అబద్ధాలు అధ్యక్ష. సాక్షి పేపర్ ఉందని, టీవీ ఉందని లేనిది ఉన్నట్టుగా ప్రతిరోజు రాయడమే. ఉదాహరణ ఇప్పుడే 5 నిమిషాల ముందు మీరు చెప్పండి అధ్యక్ష, సమాధానం చెప్పారా లేదా మా మంత్రి గారు? మీరు సాటిస్ఫై అయ్యారు లేదా? 5 సార్లు అడిగితే 5 సార్లు సమాధానం చెప్పారు లేదా? బయట సాక్షులు ఏమొస్తుంది? నాదేండ్ల మనోహర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్లకి చెమటలు ఎక్కిపోయాడు, సమాధానం చెప్పలేకపోయాడు. ఇలాంటి తప్పుడు రాతలు రాసి ఈ రకంగా చేయడం ఇది మంచి విధానం కాదు. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒక పూట డిస్కషన్ పెట్టండి ఈ మెడికల్ కాలేజ్ గురించి. అక్కడ మేము సీసీ కెమెరాలు పెడతాం. ఎంతవరకు కట్టారు, పులివెందులు ఎందుకు ఖర్చు పెట్టారు, మరి ఈ రోజు ఎక్కడైతే మనకి బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నారు ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిస్కస్ చేయమని మీకు కోరుతున్నాను. అధ్యక్ష,